హాయ్ అండి. ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈవేనండి పెళ్లి కూతురు మా చెల్లి, మా పిన్ని కూతురు. ఇగోండి పెళ్లి కూతురు తేలడానికి మేమంతా రెడీ అవుతున్నాం. పెళ్లి కూతురు బయలుదేరిందండి. వెళ్తూ వెళ్తూ ఏడుస్తుంది అనమాట. పుట్టింటిని వదిలి ఎవరైనా వెళ్తూ ఏడుస్తారు కదా. పెళ్లి కూతురు ఇంటికాడ కట్ చేస్తే పెళ్లి కొడుకు ఇంటి దగ్గర దిగాము. ఈ పానకం నీళ్ళండి. పానకం కావిడితో ఎదురు చూస్తున్నారు పెళ్లి కూతురు కోసం. పెళ్లి కూతురు దిగిన వెంటనే ఆ నీళ్లు పెళ్లి కూతురుతో వచ్చిన వాళ్ళకి పెళ్లి కూతురికి ఒక్కొక్క గ్లాసు ఇస్తారనమాట. మా సైడ్ అది సాంప్రదాయం అనమాట. ఇగోండి పెళ్లి కూతురికి ఇచ్చేసిండ్రు పానకం నీళ్ళు. పెళ్లి కూతురుతో వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ఈ మొత్తం డ్యాన్సులతో మొదలెట్టారు. చాలా సరదాగా అనిపించిందండి. మా సైడు పెళ్ళి అయినా కూడా మేము ఇలాగే చేస్తామండి. అందరం సరదాగా పెళ్ళిళ్ళు డ్యాన్సులు అవన్నీ. డీజే వాడికి ఇంకా చుక్కలే చూపిస్తారు. ఇంకా చాలా బాగా చేశారండి. ఇక్కడైతే చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఇది తాతగారి పెళ్లి కూతురు కావడనమాట. తాతగారి తరపు నుంచి తెస్తారు పెళ్లి కూతురికి కడవ, తొగర కడవ అంటారు. తొగర కడవ, కొబ్బరి బొండం, చీర, పసుపు, కుంకుమ ఇవన్నీ తీసుకొస్తారు తాతగారి తరపు నుంచి. మేనమా మోసుకొని రావాలన్నమాట కావిట్లోను. అదే మా ప్రసాద్ మోస్తుండు. మా మామయ్య రాలేదనేసి మా ప్రసాద్ మోస్తున్నాడు. ఇగోండి ఊరేగింపుగా పెళ్లి కొడుకు ఇంటి వరకు పెళ్లి కూతుర్ని ఇలా డ్యాన్సులతోని తీసుకెళ్ళారు. చాలా బాగా అనిపించిందండి. మా చెల్లి పెళ్ళి అయితే చలికాలం కదా కొంచెం ఇదైంది, కానీ ఎండ అయితే ఉదయం బాగానే కాసిందిలండి. వీళ్ళంతా చూడండి కుర్రాలంతా మందేస్తూ చిందేరా చిందేస్తూ మందేరా అనే పాటకి డ్యాన్స్ చేస్తున్నారనమాట ఇక్కడ వీళ్ళు. ఇగోండి ఇక్కడ ఆడవాళ్ళంతా అక్కడ కొంచెం ఏజ్డ్ అనమాట. వాళ్ళంతా అక్కడ గ్రూపులు విడిపోయి డ్యాన్సులు చేస్తున్నారు. చాలా సరదాగా అనిపించిందండి. వచ్చినమ్మ వచ్చినట్టు రానమ్మ రానట్టు ఎలాగోకలాగా చేస్తున్నారు డ్యాన్సులు అయితే. చాలా సరదాగా అనిపించింది. ఇప్పుడు పెళ్లి కొడుకు కూడా వచ్చాడు. మా పెళ్ళిలో మీరు ఒక్కరే నేను డ్యాన్స్ చేయడం నేను కూడా చేస్తానని డ్యాన్స్ చేస్తున్నాడు. పెళ్లి కొడుకు అయితే చాలామంది చాలా పెళ్ళిళ్ళలో ఏంటంటే పెళ్లి కొడుకుని లాగి 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 చేయరా బాబు అంటే చెయ్యరు. కానీ ఇక్కడైతే ఇతనైతే చాలా సరదాగా ఉన్నారండి. చాలా బాగా చేశారు డ్యాన్స్. ఇగోండి ఎవరైనా అలానే ఉండాలి సరదాగా డ్యాన్స్కి. నేను వీడియో తీస్తుంటే నాకు ఎవరూ చోటు ఇవ్వట్లేదండి వీడియో తీసుకోవడానికి. అందరూ మగపిల్లలే కదా. పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వాళ్ళు చుట్టూ ఉన్నారు. నేనైతే బాబు నాకు చిన్న ప్లేసు అంటారు పెళ్ళికొడుకు డ్యాన్స్ నేను వీడియో తీస్తానని చెప్తే ఉండండి అమ్మా ఫస్ట్ డ్యాన్స్ ఆ తర్వాతే వీడియోలైనా ఏటైనా అనేసి అన్నారు. కానీ నేను వాళ్ళందరినీ తప్పించుకొని కొంచెం పెళ్ళికొడుకు డ్యాన్స్ని వీడియో తీసాను. చాలా బాగా చేశారు డ్యాన్స్ అయితే పెళ్ళికొడుకు. ఇప్పుడేమో మా చెల్లిని తీసుకొస్తారు. ఆవిడెవరో కానీ ఒక్కడే పెళ్ళికొడుకు ఒక్కడే వేస్తుండు. పెళ్లి కూతురుతో కూడా ఒక క్షణం వేయించాలనేసి పెళ్లి కూతురిని తీసుకొచ్చింది. మా చెల్లికి అయితే అంతగా డ్యాన్స్ రాదు. పెళ్ళికొడుకు అయితే బాగా చేస్తున్నాడు డ్యాన్స్. ఇగోండి పెళ్లి కూతురిని తీసుకొచ్చారు. ఆగాగు నువ్వు ఒకడవే చేస్తున్నావు, ఇప్పుడు పెళ్లి కూతురుతో కూడా చేయించాలనేసి పెళ్లి కూతురు చేస్తుంటే అందరూ క్లాప్స్ కొడుతున్నారండి, ఎంకరేజ్ చేస్తున్నారు. అయినా మా చెల్లి పెళ్లి కూతురు కదా, అది కూడా కొత్త ఊరు కదా, సిగ్గుపడుతుంది. కానీ ఎలాగో చేసింది. అదేనండి బుల్లెట్టు బండెక్కి వచ్చిందబ్బా ఆ పాటకి చేశారనమాట. పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అయితే ఆ డ్యాన్స్గా చేస్తారు. మా చెల్లి సిగ్గుపడుతున్నది, కానీ పెళ్ళికొడుకు హుషారుగా చేస్తున్నాడు. అబ్బా నాకు సిగ్గేసేస్తుందంటే లేదు లేదు నువ్వు 2 స్టెప్పులు వేయాల్సిందే ఎలాగైనా అనేసి చుట్టుపక్కల వాళ్ళు అంటారు. అందుకని ఆ పాట టిక్కి బుట్టి పెట్టుకున్నల్లో పెట్టుకున్నా అనేసి ఆ పాటకి చేస్తుందనమాట. ఇగోండి నాకు అడ్డంగా ఈ వీడియో అతను ఒకరు అక్క నేను కూడా వీడియో బాబు నాకు కొంచెం ప్లేస్ ఎక్కడండి అక్క నేను కూడా వీడియోనే తీస్తున్నక్క అనేసి అన్నారు. ఇగోండి మా చెల్లి ఆ పాటకే డ్యాన్స్ చేస్తుంది. పాపం సిగ్గుపడిపోయింది. చాలు ఇంకా చేసింది నేను వెళ్ళిపోతానంటే పెళ్ళికొడుకు చాలే వేసిన కాడికి వెళ్ళిపోయితే అనేసి పంపించేశారు. ఇక్కడేమో మళ్ళీ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు డ్యాన్స్ చేసి వెళ్ళిపోయినారు కదా. వాళ్ళ ఇంటి దగ్గర చిన్న అమ్మవారి గుడి ఉన్నిందండి. ఆ గుడికి పసుపు కుంకుమ అది పెట్టి మా చెల్లిని లోపలికి తీసుకెళ్ళారనమాట. ఇప్పుడు ఉడుపురాట వేస్తారండి. ఉడుపురాట చుట్టూ పప్పు అన్నం వండుతారండి. పప్పు అన్నం అంటే పెసరపప్పు అన్నం వండి అందులో కొంచెం బెల్లం వేస్తారు. అదే పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి పెడతారనమాట. ఆ రోజంతా అది తప్ప ఇంకేం తినరు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పెళ్ళైనంత వరకును.
ఇగోండి అదే సర్దుతున్నారు. 3 కుండల్లో ఉడుపురాట చుట్టూ 3 కుండలు పెట్టి దాని చుట్టూ దారపుండతో కట్టి దాని చుట్టూ పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని తిప్పుతారనమాట. ఒక పెద్ద ఆవిడని ముత్తైదులు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళని ముందెట్టి ఒక చెంబుతో నీళ్ళు పట్టుకొని ఇంకొక చెంబుతోనేమో మామిడాకులు ఉంటాయి కదండి, మామిడాకులతోని నీళ్ళు జల్లుతుంటారు తిరుగుతుంటే. అది 3 సార్లు తిరిగేసినాక పూజ గదిలోకి తీసుకెళ్ళిపోయి ఆ పప్పు అన్నం పెడతారనమాట. అది తిన్న తర్వాతే ఇంకా కంకణాలు కట్టుకోవడం అది అనమాట. పెళ్ళి కొడుకు తల్లిదండ్రులు పెళ్ళి కూతురు తల్లిదండ్రులు కంకణాలు కట్టుకుంటారు ఇక్కడే. చాలా సాంప్రదాయంగా చేస్తారండి మా సైడ్ ఈ పెళ్ళి అంతాను. పెళ్ళి దగ్గర మాత్రమే పంతులు గారు ఉంటారు, మిగతా అంతా ఉంటారు కదండి పెద్దవాళ్ళు, వాళ్ళే చేస్తారండి అవన్నీ. ఇవ్వండి దారంతో ఇలా కట్టారు కదా. ఇప్పుడు దీని చుట్టూ పెళ్ళి కొడుకుని తిప్పుతారు. అందరికీ అక్షింతలు ఇచ్చి వాళ్ళు తిరుగుతుంటే వేస్తారనమాట అక్షింతలు. ఇగోండి ఒక ఆవిడ మామిడి కొమ్మతో నీళ్ళు చల్లుతుంది కదా. ఇగోండి పెద్ద ఆవిడ పెద్ద ముత్తైదు. ఎవరినైనా పెద్దోళ్ళి అన్నిట్లోనూ ముందు పెడితే అదంతా సంతోషంగా ఉంటారండి. ఇగోండి 3 సార్లు అయిపోయింది కదా, అందరం అక్షింతలు వేసేసాము. ఇప్పుడు వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి దేవుడి మూల దగ్గర ఇది పెట్టిన పప్పన్నం అది తింటారండి. అయిపోయింది, లోపలికి వెళ్తారు. నేను లోపల పప్పన్నం అది తీయలేదండి, ఎందుకంటే వాళ్ళు కొత్త చుట్టాలు కదా, నాకు సిగ్గు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే, అందుకని నేను తీయలేదు. ఇగోండి లోపలికి వెళ్తున్నారు కదా. ఇక్కడ నుంచి కట్ చేస్తే ఇప్పుడు కాలగాల సంబరం అండి. ఇది మా సైడు పెళ్ళిలో అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ అనే కాదు, చాలా సరదాగా ఉంటుంది. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా చాలా ఎంజాయ్ చేస్తారు దీన్ని అయితే. ఇగోండి మసులు, కలర్లు, పసుపులు, నలుగులు అన్నీ పెట్టుకుంటారు. చాలా సరదాగా జరుగుతుంది ఇదైతే. అదే హల్దీ అంటారు కదండి, హల్దీనే మా సైడు కాలగాల సంబరం అంటాం మేము. చాలా సరదాగా ఉంటుందండి. ఇగోండి ఇలా కూర్చోబెడతారు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మధ్యలో. ఎవరైనా పెద్దోళ్ళైనా లేకపోతే చిన్నపిల్లలైనా పుల్లారు బుడ్డ అంటారు, మీ సైడ్ ఏమంటారో తెలియదు, తోడు పెళ్ళి కూతురు అంటారు కదా, అలాగే అనమాట. కానీ మ్యాక్సిమం పెద్దోళ్ళే కూర్చోబెడతారు. ఎవరైనా వరసైన మేనకోడళ్ళు మేనల్లుళ్ళు ఉంటే వాళ్ళు కూడా కూర్చోబెడతారు. ఇగోండి పెళ్ళి కొడుకు అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఉంటారు కదండి, కన్నుగోళ్ళు అంటారు కదా, అవి తీసే ముందు ఇలా మూస్తారనమాట. ఆ కొంగులతో అలా మూస్తారు కదా, అవి ఉన్నంతసేపు ఏమి కాలుగోలు అవి తీయడానికి లేదు. వాళ్ళకి కట్నం ఇవ్వాలండి. పెళ్ళికొడుకు కట్నం ఇంత ఇస్తానంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఆ కట్నం ఓకే, ఆ డబ్బులు ఓకే అనుకుంటే వాళ్ళు కొంగులు తీసేస్తారు. అప్పుడు ఈ మంగళతను కాలుగలసిన అవన్నీ తీస్తారు. ఇగోండి పిల్లలు పెద్దలు ఈ చిన్నోళ్ళని లేదు పెద్దోళ్ళని లేదు, చూడండి కలర్లు పసుపులు అన్నీ రాసుకుంటారు. ఈ పిల్లోడికి ఎక్కడి నుంచో రంగు ప్యాకెట్ తెచ్చుకున్నారు, అది రాస్తున్నాడు. ఇగోండి మా పిన్ని మా చిన్నాన్న వచ్చారు పెళ్ళి కూతురు మీద అక్షింతలు వేయడానికి. పాపం వాళ్ళ ఊరు నుంచి సారీ కూడా వెంటనే పంపించారండి. ఆ సారీ అది తెచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. మా పిన్నికి మా చిన్నానికే తెలుసు అవేమేమి ఎక్కించాలి ఏంటనేది, అందుకనే వాళ్ళు అవన్నీ తీసుకొచ్చినప్పటికి లేట్ అయిపోయింది. కాలుగాల సంబరం అయ్యేటప్పటికి వచ్చారు. ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నారనమాట. ఇప్పుడే మేము ఊరి నుంచి వచ్చామమ్మా, అవన్నీ సారీ అది అన్నీ తెచ్చినప్పటికంటే సరేలే అనేసి పిల్ల మీద 2 అక్షింతలు వేయండి అనేసి తీసుకెళ్తుండ్రు మా చిన్నాన్ని మా పిన్నిని. అలా అడిగేసరికి మా చిన్నాన్న కోపం వచ్చింది. ఇవ్వండి చాలా హుషారుగా ఉన్నారండి, వీళ్ళంతా రాస్తూనే ఉన్నారు. కాలుగాల సంబరం అంతా రాసుకుంటూనే ఉన్నారు. మసులు పసుపులు అవి నిప్పు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు దగ్గర పెట్టిన నలుగంతా వీళ్ళే రాసుకున్నారు. గిన్నె ఖాళీ అయిపోయింది అనమాట. ఇగోండి ఈ పిల్ల ఎవరో ఒకరు దొరికేసింది, ఒక ఆవిడ శంఖలోని పెట్టి మరీ చూపిస్తే వీళ్ళందరూ రాస్తుండ్రు. చాలా సరదాగా ఉంటుందండి. మా ఊర్లో అయితే మేము కూడా ఇంతే. ఇగోండి ఇతనికి ఒక్కడికే రాస్తుండ్రు, ముగ్గురు కలిపి నలుగు. అదేదో మొత్తం నలుగు పెడితే చాలా ఎంజాయ్ చేస్తుండే, స్నానం అయిపోతుండే అదంది. ఇగోండి చాలా బాగుంది. ఇగోండి ఇది సువ్వనాలు అనమాట. రోకళ్ళతో ఒక కంచంలో ధాన్యం వేసి సువ్వనాలు పాట పాడి సువ్వనాలు అంటారండి. ఇది చాలా బాగుంటుంది, ఈ పాట కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ఎవరికి రావట్లేదు కదా, అప్పుడైతే పాడేవారండి. ఇప్పుడైతే బ్యాండోలు లేకపోతే సన్నాయి మేళ ఉంటుంది కదా, వాళ్ళే పాడుతుంటారు మా సైడు. కాలగాల సంబరం అయిపోయింది, నలుగులు అవి పెట్టేసిండ్రు.
సువ్వనాలు కూడా పాడుతున్నారు. కొంచెం ధాన్యం వేసి కచ్చబచ్చ దంచుతారండి సువ్వనాలు పాడుతూ. ఇదంతా కాలగాల సంబరం దగ్గర సందడిగా ఉన్నదండి. కాకపోతే ప్లేస్ తక్కువ వల్ల అలాగ అనిపిస్తుంది, కానీ చాలా బాగా చేసుకున్నారండి పెళ్ళి అయితే వీళ్ళు. వీళ్ళంతా ఇంకా కూడా ఆపలేదండి. నలుగులు అవి పెట్టుకోవడం, పసుపులు అవి రాసుకోవడం, నలుగు దొరికినట్టే అవుతుంది. అమ్మ టైం అవుతుంది రెండమ్మ, సాయంత్రం పెళ్ళి చలికాలం కదా లేట్ అయిపోతుంది రెండమ్మ అన్న కూడా ఎవరు వినట్లేదు, ఎవరు సరదా వాళ్ళది. ఇగోండి ఈమెకి పసుపు రాస్తుంటే వీడియో అతను చూడండి ఎలాగ తీస్తుండే ఆవిడ ఒక్కదాన్ని. ఇవన్నీ వీడియోలు చూసుకున్నప్పుడు చాలా సరదాగా ఉంటాయండి. చూసుకునేటప్పుడు మనకి చూడడానికి ఆనందంగా అనిపిస్తుందండి, నవ్వుకోవచ్చు. ఇగోండి నీళ్ళకి వెళ్తుండ్రు కాలగాల సంబరం స్నానం చేయడానికి. బిందులు ఇందాలు చెప్పాను కదా తొగరకాడవ అనేసి, అవన్నీ పట్టుకొని అట్లా నిండా నలుగు ఇలా పసుపు రాసి పట్టుకొని వెళ్తారు. ఇగోండి ఈ పిన్నిని హాయ్ చెప్పంటే డ్యాన్స్ చేస్తుంది, హాయ్ చెప్పంటే ఇగోండి బాయ్ చెప్తుంది. ఈ కడవలతోని బిందులతోని 5 కుండలు కానీ 9 కానీ 11 కానీ తెచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి స్నానాలు ఆటలతో చేస్తారండి. ఎక్కడైనా బావికి వెళ్ళి తెస్తారండి, ఏదైనా ఉంటుంది కదా నుయ్యి దగ్గరికి వెళ్ళి తెస్తారు. ఇగోండి సువ్వనాలు పాడుతుంటారు కదా, ఇది ఒక ఆటలాగా సరదాగా. ఈ రోకాలని పెరుగులోను పాల్లోను ముంచి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని ఇలా పొడుస్తారు. పొడుస్తుంటే పెళ్లి కొడుకు అమ్మ నాన్న కానీ పెళ్లి కొడుకు అమ్మ లేకపోతే పెళ్లి కూతురు అమ్మ అడ్డుకుంటుంటారు అలాగ పొడవకుండా. అదొక సరదా ఆట అనమాట. ఇగోండి ఇలాగా మేనమామలాలు వెనకాతల నుండి ఫుల్ ఫోర్స్గా తోస్తారు, అది లేకుంటే వీళ్ళు అడ్డుకొని అలా ముందుకు తోసేస్తుంటారు అనమాట. ఇదొకటి సరదా అనిపిస్తుంది. మా పెళ్లి దగ్గర ఇక్కడ మా సైడ్ పెళ్ళిళ్ళలోనైతే కాలగాల పెళ్ళంతటికి ఏది సరదాగా ఉంటుందంటే నాకైతే నిజం చెప్పాలంటే కాలగాల సంబరమేనండి. ఆంధ్ర సైడ్ ఎవరైనా చూడండి, ఇగోండి మంగళ స్నానం అయిపోతుంది, తెచ్చిన నీళ్ళతో చల్ల నీళ్ళతో చేస్తున్నారు, పాపం వణికిపోతున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.